తండ్రి. నాయన ప్రభు మీరు చూసిన ప్రేమను బట్టి నీకు వందనములు ప్రభా. తల్లిని మించిన ప్రేమను బట్టి దేవా నీకు వందనములు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. తల్లి కంటేను తండ్రి కంటేను అత్యధికంగా ప్రేమించేటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క ప్రేమను వర్ణించేటువంటి పాట పాడుచు దేవుని మనము స్తుతించుదాము. హల్లెలూయా. ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ. లోకములు మారినను మారని ప్రేమ, లోకములు మారినను మారని ప్రేమ, సంగములు చల్లార్చని యేసుని ప్రేమ, సంగములు చల్లార్చని యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ. తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ, తల్లి బిడ్డను మరచినను మరువని ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ యేసుని ప్రేమ, ఆది అంతము లేని ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ యేసుని ప్రేమ, ప్రేమ ఉన్నత ప్రేమ, ప్రేమ. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా మా మంచి యేసయ్య నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడు దేవానికి వందనములు ప్రభా. ప్రభా నా తండ్రి యేసయ్య మీతో గడిపేటువంటి సమయము ప్రభా మాకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సమయము, ఎంతో ప్రశస్తమైనటువంటి సమయము ప్రభా. ఈ సమయాన్ని ప్రభా నా తండ్రి మేము పరిశుద్ధంగా ఆచరించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. అలాగే నా తండ్రి ఉదయ సమయంలో ప్రతి ఒక్క తల్లిని బట్టి కూడా నీకే స్తోత్రములు వందనము చెల్లించుకుంటున్నాం నా ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క తల్లిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నా తండ్రి ప్రత్యేకమైన వర్తమానం ప్రభ ఇవ్వటానికి ప్రభ నా తండ్రి మీరు నన్ను మరుగుపరచుకోండి. యేసయ్య నాతో మాట్లాడండి ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకొనొచ్చు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అందరూ కూడా మాట్లాడాలండి. మీరు సైలెంట్ కూర్చోటానికి ఈరోజు లేదు, ఖచ్చితంగా అందరూ కూడా మాట్లాడాల్సిందే. ఈ సమయంలో వాక్యం చూద్దాము. 2 తిమోతి 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములు. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్స్ తెరవండి. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనములు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, చెప్పండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుడి వాక్యం దీవించునుగాక. చూడండి, మనం ఇక్కడ నిలబడి మరి వాక్యం చెప్పాలి అంటే అది మామూలు విషయం కాదు. పాస్టర్ గారి కంటే బాగా ఎన్ని గంటలైనా సరే చెప్పగలరు. కానీ నాకు ఇక్కడ రావాలంటే నా ముందు రోజు అంతా నాకు టెన్షనే ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు మార్నింగ్ నేను నిలబడాలి మరి మాట్లాడాలి అంటే దేవుడా నువ్వు నాతో మాట్లాడు దేవా అని చెప్పేసి నేను దేవుని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే ఈ వాక్యం ఎటువంటిదంట,
దైవావేశం వలన కలిగినటువంటి వాక్యం ఇది. ఎందుకంటే ప్రతి దైవజనుడు కూడా సన్నద్ధుడై, అంటే ప్రతి ఒక్క దైవజనుడు కూడా ఏం చేస్తారంటే వాక్యం చెప్పడానికి ముందు ప్రిపేర్ అవుతారు, సన్నద్ధులు అవుతారు. తర్వాత ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు, అంటే ఒక మంచి పని చేయడానికి మరి సిద్ధపడి ఉండినట్లు ఏ వాక్యం చెప్తారంటే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖము కూడా, దైవావేశం వలన అంటే దేవుడిచ్చేటువంటి, దేవుని ద్వారా మరి ప్రేరేపించబడి వాక్యమే మనం మాట్లాడతాం. కానీ మరి ఏ మాట కూడా మనము మాట్లాడటానికి వీలు లేదు. ఈ యొక్క వాక్యము దేనికి ఉపయోగపడుతుందంటే, ఒకటి ఉపదేశించుటకు, అంటే అనేక మందికి తెలియచేయటానికి. అలాగే రెండవది ఖండించుటకు, ఓకేనా. తర్వాత తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి పులిపీట మీద నుండి చెప్పబడిన ప్రతి ఒక్క మాట కూడా దేవుని దగ్గర నుండే వస్తుంది తప్ప అది మానవుల వలన అయితే అది కానే కదా. దేవుడే మాట్లాడాలి మనతో. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడితే తప్ప మన జీవితాలు మారవండి. హల్లెలూయా. కాబట్టి ఉదయ సమయంలో మరొకసారి మదర్స్ అందరిని బట్టి కూడా దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు మరి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో కానీ మనం చూసినప్పుడు దేవుడు అనేక మంది తల్లుల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం మొదలుకొని మరి చివరి వరకు కూడా మరి అనేక సందర్భాల్లో తల్లులు మరి వారేంటి, ఎలా ఉంటారు, లేకపోతే వారి యొక్క గుణలక్షణాలు ఏంటి, మరి తల్లులు అనేటువంటి వారి యొక్క పాత్ర బైబిల్లో ఎలా ఉంది అనే విషయాలు మనము ధ్యానించటానికి దేవుడు అనేక మందిని మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఒక ప్రత్యేకమైన ఇద్దరు తల్లులు ఉన్నారు. అది వాళ్ళు ఏమంటామంటే వాళ్ళిద్దరిని అమ్మమ్మ. వారిద్దరు అంట 2 తిమోతి 1:5 ఉంటుంది. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈ తల్లులంట తమ యొక్క బిడ్డని, లేకపోతే తిమోతి గురించి చూస్తున్నాం కదా, తిమోతి యొక్క తల్లి అలాగే అమ్మమ్మ, వీళ్ళిద్దరు కూడా తిమోతినంట ఎలా పెంచారంట, విశ్వాసములో. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యూనికిలోను వసించను, అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని పౌలు భక్తుడు తిమోతితో అంటున్నాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ యొక్క తిమోతిలో ఉన్నటువంటి భయభక్తులు చూసినప్పుడు, అతనిలో ఉండే విశ్వాసం చూసినప్పుడు అతని యొక్క తల్లిని ఆయన పొగడుచున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇదే విశ్వాసం నీ తల్లిలో ఉంది, నీ అమ్మమ్మలో ఉంది, వారి దగ్గర నుంచి నీకు కూడా వచ్చింది. చూడండి, మనము విశ్వాసలముగా ఉంటే, తల్లులైనటువంటి మనము విశ్వాసలముగా ఉంటే మన పిల్లలు అదే విశ్వాసంలో నడుస్తారు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం చాలా భక్తిపరులుగా ఉంటాము, కానీ మన పిల్లలను ఆ విధంగా పెంచము. అందుకనే విశ్వాసంలో పెంచిన తల్లులను దేవుడు మన ఎదుటికి తీసుకొని వస్తున్నాడు. అలాగే అంత మాత్రమే కాదు, మరి దేవుని గురించి కూడా మనం మాట్లాడితే దేవుని యొక్క ప్రేమ మరి యెషయా గ్రంథంలో కానీ చూసినట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో ఒకసారి చూసినట్లయితే 15వ వచనం, యెషయా గ్రంథం 49:15 ఇలా ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. వారైనా మరుస్తారు. ఒకవేళ తల్లి మరి తన కన్నటువంటి బిడ్డను, తన చంటి బిడ్డను, తన గర్భంలో పుట్టిన బిడ్డనైనా మరచునేమో, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు అంటాడు. అంటే దేవుడు తన స్థానాన్ని తల్లితో పోల్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ తల్లి అయినా మర్చిపోవచ్చేమో, మిమ్మల్ని కన్నటువంటి తల్లి అయినా మిమ్మల్ని మర్చిపోవచ్చా, కానీ నేనైతే నిన్ను మరువను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు అని. అలాగే మరి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13లో కానీ చూస్తే, ఐజయా 66:13 వర్స్, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును. చూడండి, అక్కడ డైరెక్ట్గా దేవుడు తల్లితోనే పోల్చుకున్నాడు. తల్లి ఏ విధంగా అయితే తన యొక్క బిడ్డలను ఆదరిస్తుందో ఆ విధంగానే నేను మిమ్మను ఆదరిస్తాను అని దేవుడు అంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి తల్లికి దేవుడు అంత మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చాలాసార్లు చూడండి, ఉమెన్స్ డే రాగానే ఉమెన్లో ఉన్నటువంటి మరి మంచి మంచి లక్షణాలు, గొప్ప గొప్ప లక్షణాల గురించి మాట్లాడుకొని సంతోషపడుతూ ఉంటాం. అబ్బా, ఈరోజు మనదేనండి,
మన గురించే ఈరోజు అంతా కూడా మాట్లాడతారు, మనం సంతోషపడుతూ ఉంటాం. మదర్స్ డే రాగానే మదర్స్లో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప విషయాలను తెలుసుకొని, అవును మదర్స్కి ఇంత గొప్ప మరి ఆధిక్యత ఉంది అని చెప్పేసి మనము సంతోషపడుతూ ఉంటాం. కానీ మరి కొంతమంది మదర్స్ ఉన్నారండి, వాళ్ళలో మరి తప్పులు కూడా ఉన్నట్లుగా చూస్తాం. హల్లెలూయా. ఎందుకంటే తెలుసుకోవాలి, ఒక్కొక్కసారి మనం ఏమన్నా పొరపాటున ఏమన్నా తప్పులు చేస్తున్నామేమో, పిల్లల విషయంలో, పిల్లల్ని పెంచే విషయంలో అజాగ్రత్తగా ఏమైనా ఉంటున్నామేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నది సమయంలో. కాబట్టి మంచిని తెలుసుకోవాలి, అలాగే జాగ్రత్తలు కూడా మనము తెలుసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథము ఒక కుటుంబం అనేదండి, ఒక కుటుంబం గురించి మాట్లాడుతుంది, ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక కుటుంబం గురించి. ఎప్పుడు కూడా కుటుంబంలో ఏంటంటే మన బాధ్యతలను బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత, పిల్లల బాధ్యత సమస్తమును కూడా బైబిల్ గ్రంథము మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా. కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే, మనం మేలు చేస్తే మనకు మేలు జరుగుతుంది, మనం కీడు చేస్తే మనకు కీడు జరుగుతుంది అని చెప్పేసి ఉంటుంది. కానీ మన యొక్క విధానం అలా కాదు. ఎలా అంటే మనం మేలు చేస్తే దేవుడు మేలు చేస్తాడు, కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మేలు చేయి అని దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయ సమయంలో మనం చూద్దాము. మరి ఒక తల్లి, మొట్టమొదటి కొంతమంది తల్లుల గురించి నేను మీతో మరి ప్రస్తావించాలని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయ సమయంలో కూడి వచ్చిన మరి ఈ మదర్స్ అందరూ కూడా బెస్ట్ మదర్స్ అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని ఇంకా కూడా దీవించి మనందరిని కూడా దేవుడు దీవించును గాక, మరి బెస్ట్ మదర్స్గా ఇంకా కూడా చేయను గాక. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే అందరు కూడా ఒక మాట అంటూ ఉంటారండి. ఏమంటారు? ఈ ఆదాము హవ్వ దగ్గర రాగానే అవ్వమ్మ పండు తినింది, ఆదాముకి ఇచ్చింది, అవ్వమ్మ పండు తినింది, ఆదాముకి ఇచ్చింది. నేను ఒక సీక్రెట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను యాక్చువల్గా ఈ పవర్ పాయింట్ అన్నీ కూడా తయారు చేశాను చూపిద్దామని, కాకపోతే మనకి సిస్టమ్ లేదు, అందువల్ల చూద్దాము. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు తీసారండి, ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనము. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఈ నరుడు ఎవరండి? ఈ నరుని పేరేంటి? ఆదాముతో దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఇంకా ఆమె నారి ఇంకా తయారు చేయబడలేదు. అప్పటికి ఇంకా నరునితో చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలము నువ్వు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. 18వ వచనము. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వారి కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతును ప్రతి ఆకాశ పక్షిని నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టిన చూచుటకు అతని యొద్దకు వాటిని తెప్పించాను. చూడండి, అక్కడ సాటైన సహాయం వాని కొరకు చేదునని అనుకున్నాను. అంతకుముందే ఆల్రెడీ చెప్పాడు, ఈ వృక్ష ఫలమును తినొద్దు అని. ఎవరితో చెప్పాడు? దేవుడు ఆదాముతో చెప్పాడు. ఆ తర్వాత నేను ఈ నరునికి ఎవరినైనా ఒక సహాయమును నేను తయారు చేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాతే నారి వచ్చింది, ఆ తర్వాతే అవ్వమ్మ వచ్చింది. కానీ ముందు నరునితోనే దేవుడు చెప్పాడు. అది బాధ్యత నరునిదేనండి, అంటే ఆదాముదే బాధ్యత. ఆదాము చెప్పాలి, మరి చెప్పడం లేదు మనకైతే తెలియదు, అది రాయబడలేదు. సో తర్వాత మరి 3వ అధ్యాయం రాగానే అప్పుడు మొదలవుతుంది. అప్పుడు సాతాను బయలుదేరి మరి సర్పం వచ్చి ఇది నిజమా అని మొదలు పెడతాడు. ఎవరంటే ఆమె బలహీన ఘట్టమని అతనికి కూడా తెలిసేమో. మరి వచ్చే ముందు ఆదాం దగ్గర అనొచ్చు కదా, వచ్చి అవ్వమ్మ దగ్గర అన్నాడు సాతాను కూడా. మరి అందుకనే ఈ లోకమంతా కూడా అవ్వని ఆడిపోసుకుంటూ ఉంటారండి. అవునా కాదా? లోకమంతా అవ్వనే. ఎందుకంటే ఆమె పండు తినింది, పాపం ప్రవేశించింది. ఆమె పండు తినింది, పాపం ప్రవేశించింది. పండు తినబోయే ముందు మరి ఆదాము చెప్పున్నట్టయితే బాగుండేది. చెప్పాడో మనకైతే తెలియదు. హల్లెలూయా. కాబట్టి అయితే ఆ స్త్రీని కూడా దేవుడు ఏమని అన్నాడంటే, జీవము గల ప్రతి వానికిని కూడా ఆమె తల్లి. ఎవరామె? హవ్వమ్మ. 3వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె
జీవము గల ప్రతి వానికిని తల్లి. హల్లెలూయా. కాబట్టి ఆమె అలా చేసిందని చెప్పేసి ఆయన దేవుడు ఎప్పుడు కూడా ఆమెను రిజెక్ట్ చేయలేదు. జీవము గల ప్రతి దానికి కూడా ఆమె తల్లి. హల్లెలూయా. మొట్టమొదటి స్త్రీ ఆమె, మొట్టమొదటి తల్లి కూడా ఆమె, హవ్వమ్మ. కాబట్టి మరి మనం ఎప్పుడైనా సరే ఆమె దగ్గర నేర్చుకోవాలి అంటే ఆమె జీవము గల ప్రతి వానికి కూడా ఆమె తల్లి. అలాగే మొట్టమొదటి తల్లి ఆమెనే, మొట్టమొదటి స్త్రీ కూడా ఆమెనే. హల్లెలూయా. తర్వాత దేవునితో వారు డైరెక్ట్గా సహవాసం కలిగినటువంటి ఆధిక్యత దేవుడు వారికి మాత్రమే ఇచ్చి ఉంటున్నాడు. ఆ తర్వాత పాపం జరిగిన తర్వాత మరి దేవుడు వారిని దూరపరిచినట్లుగా మనము చూస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఆ స్త్రీ ఎవరండి? ఆమె జీవము గల ప్రతి వానికి కూడా, ఎవరికైతే జీవం ఉందో, అది పక్షులే కానీ, జంతువులే కానీ, మనుషులే కానీ, జీవం గల ప్రతి దానికి కూడా ఆమె తల్లిగా మరి దేవుడు ఆమెను వర్ణించినట్లుగా చూస్తున్నాము. హల్లెలూయా. అలాగే మరి రెండవ స్త్రీ తల్లి కోసం చూస్తున్నాము. మరి అబ్రహాము భార్య శారా. అబ్రహాం యొక్క భార్య శారాను దేవుడు ఏమని పిలిచాడంటే, నీవు జనములకు తల్లివి. మరి ఆదాము తర్వాత అబ్రహాం వరకు మరి ఎన్నో మరి వంశాలు వచ్చినాయి, కానీ చాలా గ్యాప్ కూడా ఉంది. కానీ ఇదేమో మనం ఎంతవరకు చదివిందేమో ఆదికాండం 1-2 అధ్యాయాలు. ఈ అధ్యాయం వచ్చేసరికి 12 నుంచి మొదలవుతుంది అబ్రహాం యొక్క జీవితం. హల్లెలూయా. అయితే అంటున్నాడు దేవుడు, అబ్రహాం భార్య శారాని నీవు జనములకు తల్లివి. మనమందరం కూడా అబ్రహాం యొక్క సంతానము అని అనబడతాం. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి ఆమె విశ్వాసులకు, జనములకు ఆమె తల్లిగా ఉంటుంది. హల్లెలూయా. అందుకే మరి ఆ వచనంలో కానీ చూసినట్టు 16వ వచనంలో, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీ కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండునని, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. మరి అంత బాగానే ఉంది శారమ్మ విషయంలో కానీ మనం ఆలోచన చేస్తే. మరి శారమ్మను దేవుడు అబ్రహాంను ఏ విధంగా ఆశీర్వదించి శారమ్మను కూడా ఆ విధంగానే ఆశీర్వదించాడు. మరి హాగర్తో వచ్చిన సంతానాన్ని నేను ఎప్పుడు కూడా నేను కన్సిడర్ చేయను. ఎవరు అంట? ఆయన యొక్క సంతానము శారమ్మ వలన కలిగిన సంతానం మాత్రమే నీ సంతానము అనబడును. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇచ్చినట్టు వాగ్దానం అబ్రహాం జీవితంలో నెరవేర్చాడు. ఆ శారమ్మ మనకు జనములకు తల్లిగా, విశ్వాసకు తల్లిగా ఆమె ఉండటం మనం చూస్తాం. ఆమెలో పొరపాటు జరిగింది. ఎందుకంటే వెయిట్ చేయలేదు. అబ్రహాంకు ఉన్నంత విశ్వాసంలో లేదు, ఆమె వెయిట్ చేయలేదు. అందుకని మనం దేవుడు ఏదైనా నాకు వాగ్దానం ఇస్తే మనం ఓపికతో మనము వెయిట్ చేయాలి. హల్లెలూయా. అబ్రహాము మరి ఎంతగా వెయిట్ 100 సంవత్సరాల వరకు ఆయన వెయిట్ చేశాడు. దేవుడు 100 సంవత్సరాల ప్రాయంలో అతనికి కుమారుని కలగ చేస్తుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శారా తల్లి ఎటువంటిదంటే ఆమె జనములకు తల్లి, అలాగే విశ్వాసులకు కూడా ఆమె తల్లిగా మనం చూస్తున్నాము. హల్లెలూయా. అలాగే ఆదికాండం 24వ అధ్యాయం తీద్దామండి. ఆదికాండం 24వ అధ్యాయము. రిబ్కా గురించి మనం చూస్తున్నాము. రిబ్కా మరి ఎవరి తల్లి ఎవరని చెప్తారా? రిబ్కా యొక్క కుమారులు ఎవరు? యాకోబు, ఏశావు. వాళ్ళిద్దరూ ట్విన్స్ కదా. సో రిబ్కాన్ గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే, మరి రిబ్కా మరి ఎలియాజర్ వచ్చినప్పుడు అతనికి చక్కగా వంటలకి నీళ్లు పడుతుంది. మరి ఆమెలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ చూసినప్పుడు ఆయన చాలా ముచ్చటపడి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇస్సాకుకు భార్యగా మరి ఎలియాజరు మరి ఆ యొక్క రిబ్కాని మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆమెలో ఏం చూస్తున్నాం మనము? విధేయత. ఎందుకంటే తర్వాత హాస్పిటాలిటీ, ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి గుణలక్షణము ఆమెలో మనం చూస్తున్నాము. ఆమె ఎట్లా ఉందంటే రిబ్కా గురించి కానీ మనం, రిబ్కా ఎవరండి? అబ్రహాముకు కుమారుడు యొక్క భార్య, అబ్రహాముకు కోడలు రిబ్కా. అయితే ఆ రిబ్కాకు కూడా మరి మొదట్లో పిల్లలు కలగలేదు. పిల్లలు కలగనప్పుడు మరి ఇస్సాకు ఏం చేశాడంటే ఆమె కోసము ప్రార్థన చేశాడు, దేవుని దగ్గర గోజాడాడు. అప్పుడు మరి దేవుడు ఆమెకు గర్భం తెరిచినప్పుడు ఆ గర్భంలో 2 శిశువులు ఉన్నారు. ఏశావు, యాకోబు ఇద్దరు కూడా మరి పుట్టినట్లుగా, వాళ్ళిద్దరు కూడా మరి ట్విన్స్గా వాళ్ళు పుట్టినట్లుగా మనం చూస్తున్నాము. అయితే మరి ఈ యొక్క రిబ్కా జీవితం మనం కొంచెం ముందుగా మనం ఆలోచన చేసినట్లయితే రిబ్కాలు ఏం చేసింది? 27వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఆదికాండము. ఇస్సాకు భార్య రిబ్కా, గుర్తుపెట్టుకొని ఇస్సాకు భార్య రిబ్కా. 27వ అధ్యాయం మొదటి నుంచి కానీ చూసినట్లయితే,
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేసేవుతో నా కుమారుడా అని అతను పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో నేను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నా ఆయుధములైన నా కొరకు నీ అంబుల పొద నీ విలువను తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యమును సిద్ధపరిచి నేను తినుటికై నా యొద్దకు తెమ్మని చెప్పాను. అయితే 5వ వచనము, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇటు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. పెద్ద కుమారుడైన ఏశావును దీవించాలని ఇస్సాకు ఆశపడి, అయ్యా నువ్వు ఒక మంచి వంటకం నాకు వండి తీసుకురా, నేను ఆశీర్వదిస్తాను అన్నప్పుడు రిబ్కా విని ఏం చేసింది, ఏశావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళాను. అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన యోసేపుతో మృతి పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. పెద్ద కుమారుడిని ఆశీర్వదించాలని తండ్రి కోరుకున్నాడు. అయితే ఈ తల్లి ఏం కోరుకుందంటే చిన్న కుమారుడు ఆశీర్వదించబడాలని కోరుకుంది. ఇక్కడ మనం చేసిన డిఫరెన్స్ చూస్తున్నాము. పెద్ద కుమారుడిని తండ్రి ప్రేమిస్తుంటే చిన్న కుమారుడిని తల్లి ప్రేమిస్తుంది. ఆమె మరి యవ్వనంలో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉంది. ఎలా ఉంది అంటే ఆమె చక్కగా విధేయత కలిగినటువంటి మరి కన్యకగా ఉంది. అలాగే ఆమె చక్కని మరి ఇంటికి వచ్చిన వారికి చక్కని ఆతిథ్యం ఇచ్చేటువంటి మరి కన్యకగా ఉంది. మ్యారేజ్ అయిన తర్వాత మరి 2 పిల్లలు పుట్టిన తర్వాత మరి ఆ పిల్లలు కూడా మరి పెద్ద వయసు వచ్చిన తర్వాత మరి దేవుడు వారిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ఏమనుకుందంటే నా చిన్న కుమారుడు ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి అని చెప్పేసి ఆమె కోరుకుందండి. అలా ఉండొద్దు. ఒక తల్లికి 2 బిడ్డలు ఉన్నప్పుడు ఇద్దరిని కూడా సమానంగానే ప్రేమించాలి. ఒక పెద్దవాళ్ళని ఒక రకంగా చిన్నవాళ్ళని ఇంకో రకంగా ప్రేమించడము కాదండి. మరి తల్లి యొక్క బాధ్యత ఎలా ఉందంటే ఇద్దరు కూడా సమానమే. ఇద్దరు కూడా సమానంగానే ప్రేమించాలి. కానీ చిన్న కుమారుడికి ఒక దారి చెప్పింది ఆమె, నువ్వు ఈ పని చెయ్యమ్మా, నువ్వు వెళ్ళి ఫస్ట్ మరి ఏదైనా ఒక వేటాడి మాంసం తీసుకురా, నేను వండి పెడతాను, వండి వెంటనే నేను నీకు ఇస్తాను, రుచిగల ఆహారం తీసుకొని నువ్వు ఫాదర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశీర్వాదాలు పొందుకో. పెద్ద కుమారుడు ఆశీర్వాదాలు పొందుకోవడం ఆమెకి ఇష్టం లేదు. ఏం చేస్తుంది తల్లి? ఏం చేస్తుంది? కుమారుణ్ణి మిస్గైడ్ చేస్తుంది, మిస్లీడ్ చేస్తుంది. ఒకవేళ ఆ తర్వాత యాకోబు మరి తను తప్పు తెలుసుకున్నాడు, నేను మోసగించాను, తండ్రిని మోసగించాను, అన్నను మోసగించాను అని తప్పు తెలుసుకున్నాడు, నేను మోసగాని కాబట్టి మరి ఆయన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు మామ ద్వారా కూడా ఆయన మోసగించబడ్డాడు. మనం ఏది చేస్తే మనకు అదే జరుగుతుంది. కానీ తల్లులు అనేటువంటి వారికి ఇద్దరు కానీ ఎంతమంది పిల్లలు, 10 మంది పిల్లలే ఉండనియండి, అందరు కూడా సమానమే ఉండాలి అని మన ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నామండి. హల్లెలూయా. చూడండి, ఆ యేసేవు ఎంతగానో బాధపడ్డాడు. అలాగే తండ్రి ఇస్సాకును కూడా మోసం చేశాడు. ఆయన కళ్ళు మందగించినాయి, చూపు లేదు ఆయనకు. చూపు లేనప్పుడు కూడా ఏం చేసిందంటే ఆ తల్లి, నీ తండ్రికి ఎలాగా కనపడదు కాబట్టి, నిన్ను గుర్తుపట్టాడు కాబట్టి, నీ యొక్క అన్న యొక్క శరీరం అంతా కూడా బాగా చేతుల నిండా కూడా ఎక్కువ రోమములు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి. కాబట్టి ఒక గొర్రె పిల్లను నువ్వు చంపి తీసుకురా, గొర్రె చర్మం నీకు తగిలిస్తాను, నువ్వు వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు తీసుకో అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చూస్తున్నాం కదా 13వ వచనము, అయినను అతని తల్లి, నా కుమారుడు ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకొని వచ్చాను. ఆమె అంటే శాపం నా మీదకి వస్తే వచ్చిందిలే. పిల్లల్ని ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దండి. ఏ విషయంలో కూడా మనం మిస్గైడ్ చేయటానికి వీలే లేదు. చాలా చోట్ల ఇది జరుగుతూ ఉంటుందండి. ప్రత్యేకించి కొంతమంది తల్లులు ఉంటారు, మరి ఒకరిని ఒక రకంగా చూస్తారు, ఇంకొకరిని ఇంకొక రకంగానే చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు మిస్గైడ్ అవుతున్నా కానీ దానిని కూడా ప్రోత్సహించేటువంటి తల్లులు ఉంటారండి. మనం చూస్తూ ఉంటున్నాం మన జీవితంలో. ఆ విధంగా ఉండటం దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా. ఒక సంఘంలో, మనకు తెలిసినటువంటి సంఘమే అది, ఆ సంఘంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లికి ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఈ కుమార్తె విషయంలో ఆ తల్లి ఎలా ఆలోచన చేసిందంటే, ఈ సంఘంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక అబ్బాయితో ఈ అమ్మాయి ఫ్రెండ్షిప్ ఉంటే బాగుండని తల్లి ఆలోచన చేసిందండి. తల్లి, మాకు తెలిసిన సంఘమే అది, వేరే చోట. సో అట్లా ఆలోచన చేసి ఈ డెకరేషన్ చేసే టైంలో ఏం చేసిందంటే, ఆమెకి డెకరేషన్స్ ఇవన్నీ అప్పగించారన్నమాట. ఏం చేసిందంటే ఆ డెకరేషన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే పెట్టి తను బయటికి వెళ్ళిపోయింది. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు క్లోజ్ అయిపోయారు.
క్లోజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంట వాళ్ళు? ఏం చేసుకుంటారు? వెంటనే ఫోన్లు మొదలవుతాయి కదా. ఫోన్లో నైట్ అంతా ఫోన్ ఆనే ఉంటుంది, ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత చాటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇమ్మీడియట్గా. అందుకనే మనం ఎప్పుడు కూడా మన పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనము గమనించాలండి, ఖచ్చితంగా గమనించాలి. ముఖ్యంగా తల్లులు గమనించాలి. టైంకి ఈ మధ్యలో ఎలా ఉంటుందంటే పిల్లలందరూ ఒక బెడ్రూమ్లో, తల్లిదండ్రులు ఒక బెడ్రూమ్లో ఇట్లా ఉండటం వల్ల ఆ పిల్లలు ఏం చేస్తున్నారో మనకు తెలియదు, ఎప్పుడు నిద్రపోతున్నారో మనకు తెలియదు. వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంచొద్దండి, ఫోన్లు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టుకోండి. వాళ్ళు పడుకోవాలి, టైంకి పడుకోవాలి. అవునా కాదా? అది మన బాధ్యత. నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళు నిద్రపోయేంత వరకు చూస్తా, నిద్రపోయారా లేదా. ఒక్కోసారి వాళ్ళ ఫోన్లు కూడా తెచ్చి నా దగ్గర పెట్టుకుంటా. అంటే అనుమానం అని కాదు, బెటర్ టు బి కేర్ఫుల్. ఎప్పుడు కూడా మీ పిల్లల్ని మిస్గైడ్ చేసేటువంటి విధానంలో ఉండొద్దు. సో ఆ ఫ్యామిలీ వలన ఆ చర్చిలో నుంచి ఆ అబ్బాయి అమ్మ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. ఆ విషయం చర్చ మొత్తానికి తెలుసు, కానీ మాట్లాడలేరు. ఎందుకంటే అందరికీ తెలుసండి, తెలియకుండా ఏమి ఉండదు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా మన పిల్లల విషయంలో మనము ఎప్పుడు కూడా, కొంతమంది తల్లులు నా పిల్లలంత మంచోళ్ళు ఈ లోకంలో లేరంటారండి. అనవద్దు అట్లా. గమనించు, ఎలా ఉన్నారో గమనించుకోవాలి. అవునా కాదు? ఈ తల్లి ఎలా మిస్గైడ్ చేసింది కుమారుణ్ణి? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ మామ దగ్గరికి వెళ్తే వాళ్ళ మామ 2 సార్లు మోసం చేశాడు అతన్ని. మనం ఏం చేస్తామో అదే జరుగుతుంది మనకి. పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకుంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి, అందరూ చూస్తారు, అందరికీ తెలుసు. అవునా కాదా? హల్లెలూయా. కాబట్టి ఈ తల్లి చేసినటువంటి పని వలన మరి అన్న రోధించాడు, తండ్రి రోధించాడు. అయ్యో, మరి ఆ పెద్ద కుమారుడికి ఏం జరిగిందంట? అన్ని శాపములే ఇచ్చేశాడంట. 27వ అధ్యాయం 27వ వచనం కానీ చూస్తే, అతడు దగ్గరికి వచ్చి అతను ముద్దు పట్టుకొనేను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతన్ని దీవించి ఇట్లా, నేను ఏమని దీవించాడంట చిన్న కుమారుణ్ణి? ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసం దేవుడు నీకు అనుగ్రహించును గాక అని చెప్పేసేసి మరి మంచి ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవరికి వచ్చినాయి? చిన్న కుమారుడికి వచ్చినాయి. తర్వాత పెద్ద కుమారుడు వచ్చాడు, లేట్ అయిందని వచ్చేసరికి 38వ వచనం చూద్దాం. ఏశావు, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేక పైనుండి పడు ఆకాశపు మంచు లేక ఉండును. నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద అతని కాడి విరిచివి. చూడండి ఎంత భయంకరమైనటువంటి శాపాలు వచ్చినాయి, కానీ అతనికి ఆశీర్వాదాలు రాని. ఎందుకంటే తల్లి చేసినటువంటి ఆ యొక్క పని, ఆ తల్లి చేసినటువంటి పని వలన అలా జరిగిందనమాట. కాబట్టి ఉదక సమయంలో రిబ్కా మంచిదే, రిబ్కా చాలా చక్కనిది. రిబ్కా గురించి మనం ఆలోచించి చాలా చక్కనిది ఆమె మరి ఒంటరికి కష్టపడి నీళ్లు పోసింది, ఎంతో కష్టపడి పని చేస్తుంది ఆమె. అలాగే ఇంకా చాలా పని చేస్తుంది, ఇంటికి వచ్చిన వాళ్ళు చక్కని ఆతిథ్యం ఇస్తుంది. కానీ కుమారుల విషయం వచ్చేసరికల్లా ఆమె సరైనటువంటి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఎందుకంటే అటు జరిగినప్పుడు ఒకవేళ దేవుడు ఆమెను క్షమించవచ్చేమో, కానీ తన పెద్ద కుమారుడు దేశదిమ్మరైపోయాడు. తండ్రి కూడా ఆ యొక్క ఆశీర్వాదాలు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వలేకపోయాడండి. హల్లెలూయా. కాబట్టి మనం మిస్లీడ్ చేయొద్దు ఎప్పుడు కూడా పిల్లల్ని. తర్వాత పిల్లల విషయంలో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్రీ టైం గమనించాలి. నా పిల్లలంతా మంచోళ్ళు లోకంలో లేరు అని మాత్రం అనుకోవద్దండి. ఈ యొక్క జనరేషన్ అంత మంచిగా లేదు. మంచిగా ఉంటున్నారు అనుకుంటాము, కానీ మనమే మోసపోతాము. అంతవరకు రానియకుండా మన పిల్లల విషయంలో మనం ఖచ్చితంగా కేర్ తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మరి ఈ సమయంలో మరొక తల్లి గురించి కూడా మనం చూద్దాము. రాసుకుంటున్నారా? ఇప్పుడు ఎంతమంది తల్లుల గురించి చెప్పాను? ఫస్ట్ తల్లి ఎవరు? అవ్వ. రెండవ తల్లి శారా. మూడవ తల్లి రిబ్కా. ఓకే, గుర్తున్నాయి కదా. ఫస్ట్ తల్లి అవ్వ ఎవరు? ఆమెను దేవుడు ఏమని పిలిచాడు? జీవము గల ప్రతివానికి తల్లి. తర్వాత జనములకు తల్లి. 3 ఆమె మిస్లీడ్ చేసిన తల్లి.
ఓకేనా? 4వ తల్లి మంచి ప్రణాళిక గల తల్లి. ఎవరు చెప్పండి? మంచి ప్రణాళిక గల తల్లి అన్న కాదు. నిర్గమకాండం 2వ అధ్యాయము. ఇది అయితే మీ దగ్గర నేను చాలాసార్లు చెప్పాను, మీకు గుర్తుంటుందేమో అనుకున్నా నేను. ఎవరి తల్లి? పోని ఎవరి తల్లి? కుమారుని దాచిపెట్టిన తల్లి మోషే తల్లి. మంచి ప్రణాళిక కలిగినటువంటి తల్లి ఆమె కదా. నిర్గమకాండం 2వ అధ్యాయం కానీ చూసినట్లయితే, లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తె వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడైనట్టు చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ యొక్క ఇశ్రాయేల్ అందరూ కూడా మరి అక్కడ ఐగుప్తు దేశంలో వాళ్ళు ప్రబలిపోతూ ఉన్నారు. చాలా మరి వాళ్ళు ఎక్కువైపోయారు. సో వాళ్ళందరూ కూడా మరి బలవంతులుగా మారి మరి మా మీద వాళ్ళు మరి బలం చూపిస్తారేమో అని భయంతో వాళ్ళని వెట్టి చాకిరి చేయించడము మొదలుపెట్టారు. తర్వాత మగపిల్లలు పుడితే వారిని చంపేయమని చెప్పేసి ఆజ్ఞ వచ్చింది. కాబట్టి మరి ఇక్కడ ఈ తల్లి కూడా మరి యోకెబెత్ ఆ తల్లి పేరు, మోషే తల్లి పేరు యోకెబెత్. సో ఆమె ఏం చేసిందంటే కుమారుని కన్నప్పుడు ఏం చేసిందంటే, ఎక్కడెందుకు మంత్రసానులకు చెప్పారు. వాళ్ళు ఏమని చెప్పారు మంత్రసానులకు? ఎవరైతే మరి మగపిల్లలు పుట్ట పురిట్లోనే వారిని చంపేసేయండి, పురిట్లోనే చంపేసేయమని చెప్పాడు. చెప్తే ఏం జరిగిందంటే, మరి ఈ తల్లి ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. ముఖ్యంగా ఇద్దరు వాళ్ళు ఉన్నారు కదా మంత్రసానులు, ఇద్దరు, వాళ్ళ పేర్లు తెలుసా? చాలాసార్లు చెప్పాను మీకు. షిఫ్రా పూయ. సో మంత్రసానులు ఏం చేశారు? వాళ్ళు కూడా మరి హెబ్రీ స్త్రీలు చాలా తెలివైన వాళ్ళండి. వాళ్ళు మేము వెళ్ళి కాన్పు చేయకముందే వాళ్ళు పిల్లల్ని కనేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కూడా దేవునికి భయపడ్డారు. అయితే ఈ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ కుమారుని చక్కగా 3 నెలల పాటు దాచిపెట్టిన తర్వాత ఇక 3 నెలల తర్వాత దాచలేరు కాబట్టి వెంటనే ఏం చేసింది? ఒక జమ్ము పెట్టి తీసుకొని ఒక కీలు పూసి దానిలో బాబుని పెట్టి తీసుకెళ్ళి నది ఒడ్డున వదిలిపెట్టింది. మరి దూరం నుంచి అతని యొక్క అక్క మిర్యాము చూస్తూ ఉన్న సమయంలో మరి ఆ బాబు అందంగా ఉండటం చూసి ఫరో కుమార్తె అతను తీసుకొని తన యొక్క కుమారునిగా పెంచుకోవటానికి మరి ఆమె ఇష్టపడినట్లుగా చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము 7వ వచనము. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. హల్లెలూయా. ఆమె చూడండి ఎంత చక్కని ప్రణాళిక వేసిందో. ఎందుకంటే ఫరో కుమార్తె స్నానానికి వచ్చిన సమయంలో మరి అక్కడే ఆ బాబుని వదిలిపెట్టింది. ఎందుకంటే ఫరో కుమార్తె కానీ ఆ బాబుని కానీ తీసుకొని పెంచుకుంటే అతను బ్రతుకుతాడు అని. హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీ బాలులను వాళ్ళు బ్రతకనివ్వట్లేదు. ఫరో కుమార్తె పెంచితే అతను బ్రతుకుతాడు అని చక్కని ప్రణాళిక. అక్క అలాగే తల్లి ఇద్దరు కూడా చక్కని ప్రణాళిక వేశారు. అక్క దూరం నుంచి ఎవరు తీసుకుంటారా ఈ బాబును చూస్తూ ఉంది. మరి వెంటనే ఫరో కుమార్తె అతను చూచి అతను పెంచుకోవాలని అనుకున్నప్పుడు వెంటనే వచ్చి మరి పాలు ఇవ్వటానికి నేను ఒక వ్యక్తిని తీసుకొని వస్తానని చెప్పేసి తల్లినే తీసుకొని వచ్చింది. హల్లెలూయా. చూడండి ఆ విధంగా మంచి ప్రణాళిక అనమాట. ఎందుకంటే ఆ కుమారుడు మరి అతను నాశనం అయిపోవటానికి వీలు లేదు. అతను ఫరో కుమార్తె చేతిలో పెరగాలి, అలాగే తల్లి పాలతో పెరగాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో గొప్ప ప్రణాళిక వేశారండి. హల్లెలూయా. కొంతమంది భయపడిపోతారు, అయ్యో ఎలా ఇంకా నా కుమారుడు చనిపోతాడు ఎలా అని. కానీ ధైర్యంతో ఈ ప్రణాళిక ఎలా అంటే ఎంతో మరి ధైర్యం కావాలి ఇది చేయటానికి. ఎందుకంటే ఇది హెబ్రీ పిల్లోడేమో చంపేయచ్చు కదా, కానీ ఆ స్త్రీ తీసుకుంది, ఫరో కుమార్తె తీసుకుని అతను పెంచుకోవటానికి ఇష్టపడిందండి. హల్లెలూయా. ఆ సమయంలో ఆ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వాణ్ణి పాలిచ్చి పెంచుము, నా కొరకు వాణ్ణి పాలిచ్చి పెంచుము అని చెప్పింది. కానీ చివరికి ఆ మోషే ఏమయ్యాడండి? ఇశ్రాయేలును విడిపించడానికి ఒక మంచి నాయకుడు అయ్యాడు. తల్లి పెంచినప్పుడు ఎలా పెంచుతుంది? దేవుని కోసమే పెంచుతుంది. కానీ
ఫరో కుమార్తె కోసం ఆమె పెంచి ఉండదని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నా కొరకు వీరిని పాలించి పెంచు అంది. కానీ తల్లి తన యొక్క పాలతో, తన యొక్క ఉగ్గు పాలతో ఆ కుమారుని చక్కగా దైవభక్తిలో అతన్ని పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా పెంచుతున్నాము? తిమోతి యొక్క తల్లి, అలాగే తిమోతి యొక్క అమ్మమ్మ, మరి వీళ్ళిద్దరు కూడా పిల్లల్ని ఎలా పెంచారండి? విశ్వాసం, నీ యొక్క అమ్మమ్మ విశ్వాసం, నీ యొక్క అమ్మ విశ్వాసము నీలో కూడా ఉంది అని పౌలు గారు అంటున్నాడు తిమోతితో. మీ అమ్మమ్మ విశ్వాసము, మీ అమ్మ విశ్వాసము నీలో కూడా ఉంది. మన విశ్వాసం మన పిల్లల్లో ఉందా? మన పిల్లల్ని ఆ విధంగా పెంచుతున్నామా? వాళ్ళు ఒబీడియంట్గా పెంచుతున్నామా? విధేయతతో పెంచుతున్నామా? భయభక్తులతో పెంచుతున్నామా? ప్రార్థనలో పెంచుతున్నామా? విశ్వాసంలో పెంచుతున్నామా? వాక్యంలో పెంచుతున్నామా? అందరికన్నా గొప్పగా ఉండాలని కోరుకోవటం తప్పు లేదు. కానీ ఆత్మీయతలో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు అనే విషయం మనము గ్రహించవలసిన వారముగా ఉంటున్నామండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది పిల్లలు, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ మా ఊర్లో తెనాల్లో మా పక్కన ఉండేవాళ్ళు అన్నమాట. వారి ముగ్గురు మగ పిల్లలు, మా కజిన్ బ్రదర్స్ అనమాట. సో వాళ్ళ ముగ్గురులో కూడా ఎట్లా ఉంటారు, ఆడపిల్లలను పెంచినట్టు పెంచారండి. ముగ్గురు మగ పిల్లలను కూడా ఆడపిల్లలను పెంచినట్టు ఇంట్లోంచి బయటకు రారు, మొత్తం ఇంట్లోనే అనమాట. బయటకు రావడం ఎవరు చూస్తారేమో అన్నట్టుగా అన్ని విండోస్ అన్ని మూసేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా జాగ్రత్తగా పెంచుతారు. ఎట్లా పెంచుతారంటే ఇంకా మళ్ళీ ఇల్లంతా కూడా నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఎంత మరక రావడానికి వీల్లేదు. అది ఎందుకు మళ్ళీ ఎట్లా అంటే ఎవరితో కూడా మాట్లాడకూడదు, అట్లా పెంచుతారు. బాగా ఎంతో స్ట్రిక్ట్గా పెంచేవాళ్ళమాట. చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయము. వారిలో ముగ్గురులో చిన్న బాబు బాప్టిజం తీసుకోవాలని అనుకుంటే బాప్టిజం తీసుకుని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకు తీసుకుంటాం బాప్టిజం? నీకేం పని? ఎందుకంటే వాళ్ళు మాతో పాటు యూత్ మీటింగ్కి వచ్చేవాళ్ళు చర్చ్కి. చిన్న పిల్లలు ఇద్దరు కూడా బాప్టిజం తీయడానికి అస్సలు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అబ్బాయి ఏం తెచ్చారు, ధైర్యంగా బాప్టిజం తీసుకొని ఇంటికి వచ్చేసి చెప్పాడు, నేను తీసుకుని వచ్చేసి బాప్టిజం అని చెప్పాడు. హల్లెలూయా. ఆ అబ్బాయి ఒక్కడే దేవునిలో ఉన్నాడు. పెద్ద అబ్బాయి చాలా హైలీ ఎడ్యుకేటెడ్ అనమాట, చాలా బాగా చదువుకున్నాడు కానీ తను ఎంఎస్సీ అయిపోయి ఎంఫిల్ చేసే టైంలో అనారోగ్యంతో చనిపోయాడు. రెండో అబ్బాయి మ్యారేజ్ అయింది, వాళ్ళ వైఫ్ చనిపోయింది. మూడో అబ్బాయి కొంచెం దేవునిలో ఉన్నాడు ఇప్పుడిప్పుడే. హల్లెలూయా. చూడండి, మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని? విశ్వాసంలో పెంచుతున్నామా లేదా? ఈ విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని ఉదయ సమయంలో మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అండి. హల్లెలూయా. దాచిపెట్టు ఎంతలో దాచిపెట్టారో అంతలో దాచిపెట్టు. కానీ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళని గమనించాలి, ఖచ్చితంగా గమనించాలండి. వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు. ఎందుకంటే అందరికి కూడా బాగా జ్ఞానం ఎక్కువైపోయిందండి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనకే చెప్తారు పిల్లలు, నీకేం తెలుసు, తెలుసు అండి, మనకే చెప్తారు. హల్లెలూయా. ఈ ప్రణాళిక గల తల్లి ఈమె ఎంతో చక్కగా, ఎంతో జాగ్రత్తగా, ఎందుకంటే ఈ బాబును ఎవరి చేతికి కూడా వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పేసేసి ఆ బాబుని అక్కడ దాచిపెట్టి కుమార్తెను అక్కడ పెట్టింది. ఎదురుగా చూస్తూ ఉంది. వెంటనే తల్లిని తీసుకొని వచ్చి అక్కడ మరి పెట్టినప్పుడు తల్లియే పాలిచ్చి పెంచినట్లుగా చూస్తున్నాం. మనం దేంతో పెంచుతున్నాం? దేవుని ప్రేమతో పెంచుతామా, విశ్వాసంతో పెంచుతున్నామా? ఆ బాబు బ్యాప్టిజం తీసుకుంటా అంటే వద్దన్నాడు. తల్లిదండ్రులే వద్దంటారండి బ్యాప్టిజం తీసుకుంటా అంటే పిల్లల్ని. అది కరెక్టా? నిజంగా నువ్వు కానీ యేసుక్రీస్తు నా రక్షకుడు అనగా నువ్వు నమ్మిన రోజు నువ్వు ఖచ్చితంగా బ్యాప్టిజం తీసుకొని తీరాలి. అది పద్ధతి, అంతే. బ్యాప్టిజం నువ్వు నమ్మితే యేసు ప్రభు నా రక్షకుడు, నువ్వు ప్రకటించాలి దేవుణ్ణి, నీ బిడ్డలు ప్రకటించేలాగా నువ్వు చేయాలి. హల్లెలూయా. మమ్మల్ని కూడా మా మదర్ అలాగే పెంచారండి. దేవుడిచ్చిన సమయాన్ని మీరు వ్యర్థం చేయొద్దు. దేవుల్లో మీరు ఎదిగేటప్పుడు మీరు దేవుని నమ్మినట్లయితే ఇమ్మీడియట్గా మీరు బ్యాప్టిజం తీసుకోండి అని మమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు మా అమ్మాయి. కాబట్టి మేము అర్లీ డేస్లోనే మేము తీసుకోగలిగాం. వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చెప్పాలండి పిల్లలకి, మీరు బ్యాప్టిజం తీసుకోండి. ఎందుకంటే బ్యాప్టిజం తీసుకుంటే ఒక భయం ఉంటుంది మనలో. నేను తప్పు చేసినప్పుడు మరి గద్దించటానికి దేవుని యొక్క వాక్యము, ఎందుకంటే మనకు ఏదో ఒకటి సంథింగ్ ఉంటూ ఉంటుంది. ఈ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూసినట్లయితే, నీవు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరంకి వెళ్ళిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నిన్ను చూస్తుంది ఎవరు చూస్తున్నారు తెలుసా? దేవుడు చూస్తున్నాడండి. మన యొక్క ఆలోచన, మన యొక్క చేసే పనులు, మన మాట్లాడే మాటలు దేవుడు చూస్తున్నాడు. మనుషులైతే మరి మనుషుల దగ్గర మనం కవర్ చేసుకోవచ్చేమో, కానీ మన దేవుని దగ్గర మనం వీ కెన్ నాట్ కవర్ ఎనీథింగ్. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో తల్లుల పాత్ర ఎంత ప్రాధాన్యమైందండి. నీ పిల్లలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, లేదా నీ విశ్వాసం ఎదుగుతున్నారు అంటే తల్లి యొక్క మరి
శ్రమ మాత్రమే. తల్లి తండ్రి ఇద్దరు కూడా మరి వారు పిల్లల గురించి ఆ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఎదగగలుగుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పొగడటం అనేది మానుకోండి దయచేసి. మనం మానుకుందాం. నా పిల్లలు అంత గొప్పవాళ్ళు ఈ లోకంలో లేరు అని మాత్రం అనొద్దు, అట్లా అనొద్దు. ఎక్కడన్నా ఏమైనా తప్పు జరుగుతుందా అని మనం గమనించుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా పెంచుకుంటా, అది మన యొక్క బాధ్యత అయినది. కాబట్టే ఈ మోషే ఏమయ్యాడంటే చివరికి ఇశ్రాయేల్ అందరినీ కూడా విడిపించేటువంటి నాయకుడిగా మోషే మారినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దానికి కారణము యోకెబెద్, మోషే యొక్క తల్లి. అలాగే మరి హన్నా గురించి కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 4 అయిపోయారా? రాసుకున్నారా? దేవుని యొక్క వాక్యము మనం రాసుకోవాలి. రాసుకున్నప్పుడు అప్పుడప్పుడు కూడా మనకు అది ఉపయోగపడుతుంది. 5వ తల్లి గురించి మనం చూస్తే హన్నా. ఆమె తల్లి అవటానికి ప్రార్థించింది. ప్రార్థనా పర్రాలు అని ప్రార్థించి కుమారుని ఆమె పొందుకుంది. మరి ఆమె భర్త, మొదటి సమూయేలు గ్రంథం చూద్దాం, తీయండి. మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం. ఎఫ్రాయిం మన్యమందు రామసేవ పట్టణం అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడు ఎలీహునకు జన్మమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు ఉన్నారు. ఎల్కానా అనేటువంటి వానికి 2 భార్యలు ఉన్నారు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఎల్కానాకి 2 భార్యలు ఉన్నారు. మరి హన్నాకు పిల్లలు లేరు కానీ పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ఆమె బాధ అంతా ఏంటంటే అందరూ ఆమెను చూసి నవ్వుతున్నారు. మరి పెనిన్నాను చూసి మెచ్చుకుంటున్నారు, హన్నాను చూసి నవ్వుతున్నారు. అయితే భర్త అన్నాడు, నువ్వెందుకు అంత దిగులు పడతావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువ వాడిన కాదా అని చెప్పేసి మరి ఎల్కానా అన్నప్పుడు కూడా ఆమె మనసులో అదొక లోటు. ఎంత లోటు ఉందంటే, లేదు, ఒక నిర్ణయం తీసుకుంది. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో నేను గోజాడుతాను, దేవుని సన్నిధిలో నేను అడుగుతాను, దేవుని సన్నిధిలో నేను అడిగి పొందుకుంటాను కుమారుని అని చెప్పేసి ఆమె మరి దేవాలయంకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దేవాలయంలో ఆమె ఎంతగానో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మరి ఆమె ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఆమెను తల్లిగా మార్చాడు. మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ యొక్క ఏలి అనేటువంటి యాజకుడు అంటాడు, ఈమె ఏంటి ఇంతగా ఏడుస్తుంది, ఇంతగా మరి మదన పడుతుంది, ఏంటి ఈమె కానీ ఏమన్నా మరి ద్రాక్షారసం ఏమైనా పుచ్చుకుందా ఏంటి అని చెప్పేసి ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. కానీ అట్లా కాదు. మన యొక్క హృదయం ఉన్నటువంటి బాధ వేదన దేవునికి అర్థం అవుతుంది కానీ మనుషులకు అర్థం కాదు. పాస్టర్ గారికి కూడా అర్థం కాదండి. మన హృదయం ఉన్నటువంటి మాట అంటే అనుకుంటాం మనం, నాకు ఎంత బాధపడతా అనుకుంటాం, కానీ దేవునికి మన హృదయం అర్థమవుతుందండి. ప్రార్థించేటువంటి తల్లిగా, ప్రార్థించి తల్లిగా మారింది ఆమె. కాబట్టి 1 సంవత్సరం తిరిగేసరికి దేవుడు మరి ఆమెను తల్లిగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆమె ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అయ్యా నువ్వు నాకు కానీ కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను నీకు నీ పరిచర్యకు అప్పగిస్తాను. చాలామంది ఇట్లాంటి చాలా ప్రమాణాలు చేస్తూ ఉంటారండి. మనకేమైనా అవసరమైతే దానికోసం బాగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటారు. అయ్యా నువ్వు కానీ చేస్తే నేను నీకు చేస్తా అని చెప్పేసి చాలాసార్లు మనం ఒప్పుకుంటూ ఉంటాము. కానీ దేవుడు చేసిందో దాన్ని మర్చిపోతూ ఉంటాము. కానీ అట్లా కాదు. ఏమేం చేసిందో తెలుసు, ఆమె ఏదైతే ప్రమాణం దేవుని సన్నిధిలో చేసిందో, అయ్యా నా కుమారుడు నేను తీసుకొని వచ్చి పాలు విడిచిన తర్వాత తీసుకొని వచ్చి నేను నీ సన్నిధాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకుంది. వెంటనే మరి దేవుడు మరి ఆమెను ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే సంవత్సరానికి మరి కుమారుడు కలిగినప్పుడు ఆ కుమారుడిని మరి పాలు విడిచేంత వరకు ఆగి ఆ తర్వాత తీసుకెళ్ళి మరి అలాగే మరి ఆ యొక్క సేవకునికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మరి సమూయేలు ప్రవక్తగా దేవుడు మార్చాడు ఆ సమూయేల్ని. హల్లెలూయా. హన్నా యొక్క కుమారుడు సమూయేలు. ఈ సమూయేలే ప్రవక్తగా, యాజకుడిగా మారాడు. మరి ఆ సమూయేలు ద్వారానే సౌలు రాజు కానీ దావీదు రాజు కానీ వీరందరూ కూడా అభిషేకించబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరి విషయంలో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఈ మోసెస్ విషయంలో కూడా దేవుడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ తల్లి అంత చక్కగా ఆ బిడ్డను పెంచినట్లుగా చూస్తున్నాము. అలాగే హన్నా కూడా మరి ఎంతగా ప్రార్థించి గోడ్జాడి బిడ్డలను కనిన తర్వాత ఏం చేసింది? వదిలిపెట్టలేదు. మళ్ళా తన యొక్క ప్రమాణం ప్రకారంగా, మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారంగా తీసుకెళ్ళి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించినప్పుడు అతని గొప్ప ప్రవక్తగా మారినట్లుగా చూస్తున్నాం. సమూయేలు ప్రవక్తగా ఆయన మారాడు. మొదటి సమయాలు, రెండో సమయాలు అంతట్లో కూడా మనం చూస్తూ ఉంటామండి. హల్లెలూయా. కాబట్టి పిల్లల విషయంలో మనకు ఉద్దేశము ఎలా ఉంది? మనం ఏదైతే మరి దేవుని సన్నిధిలో మనము ప్రమాణం చేస్తున్నామో దాన్ని చేయటానికి మళ్ళీ మనము సిద్ధపరచుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యాక్చువల్గా ఇవన్నీ చెప్పకపోయినా పర్లేదు, కానీ
ఎందుకంటే కొంతమంది తల్లుల పేర్లన్నా తెలవాలి అని నేను అనుకున్నా. సొలొమోను తల్లి పేరు చెప్పగలుగుతారు ఎవరైనా? బెర్షెబా కాదు, బెత్షెబా. సో బెత్షెబా అంటే సొలొమోను యొక్క తల్లి. పొరపాటున మరి దావీదు రాజుకు ఆమె భార్య అయింది. దావీదు రాజు చేసిన పాపం వల్ల ఆమె భార్య అయింది. కానీ దేవుడు వారు చేసినటువంటి పాపాన్ని చూస్తూ ఊరుకోలేదండి. వారికి కలిగిన కుమారుని దేవుడు మొత్తాడు. అయితే అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. నేను పాపం చేశానయ్యా, నా పాపమును క్షమించు అని చెప్పేసి దావీదు మహారాజు మరి దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు తర్వాత మరి యొక్క కుమారుణ్ణి దేవుడిచ్చాడు. అతనే సొలొమోను. 2 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనం కానీ చూసినట్లయితే 2 సమూయేలు 12:24 తరువాత దావీదు తన భార్యను బత్షెబను ఓదార్చి ఆమె ఎద్దుకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. యెహోవా అతను ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదీద్యా అని అతనికి పేరు పెట్టెను. హల్లెలూయా. చూడండి, మరి చాలా భయంకరమైన పాపం అండి. దావీదు చేసిన మామూలు పాపం కాదు. ఆమె యొక్క భర్తను చంపించి మరి ఆమెను భార్యగా తెచ్చుకున్నాడు. అయితే తర్వాత వారు కూడినప్పుడు వచ్చినటువంటి కుమారుడిని, ఎందుకంటే నీవు చేసినటువంటి పని దేవుని దృష్టిలో చాలా చాలా చెడ్డది అని చెప్పేసి నాతాను ప్రవక్తను దేవుడు దావీదు దగ్గర పంపించినప్పుడు ఒప్పుకుంటాడు పాపాన్ని. అయ్యా నన్ను క్షమించు, అందుకే దేవా నా పాపను పరిహరించు, నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మరి కుమారుని తీసేసుకున్నాడు దేవుడు. ఆ తర్వాత మరొక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడే సొలొమోను మహారాజు. సొలొమోను యొక్క జ్ఞానముల గురించి అయితే మనం వివరించాల్సిన పనే లేదు. పరమగీతాలు రాశాడు, సామెతలు రాశాడు కదా. మరి ఎంత గొప్ప ఆ 2 గ్రంథాల్లో కూడా అలా పరమగీతము, సామెతలు, ప్రసంగి, ఈ 3 గ్రంథాలు కూడా సొలొమోను చేత వ్రాయించబడినాయి. అలాగే మరి మందిరం కట్టడానికి దేవుడు సొలొమోనును వాడుకున్నాడు. అక్కడ మోషేను వాడుకున్నాడు, జనులందరూ నడిపించడానికి. సమూయేలును వాడుకున్నాడు, మరి రాజులను అభిషేకించడానికి. అలాగే ఇక్కడ మరి సొలొమోను దేవుడు వాడుకున్నాడు యెరూషలేం దేవాలయము కట్టబడటానికి. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదు. తప్పు చేస్తే ఖండించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి మనము దారి మళ్లించే తల్లుల్లాగా ఉండొద్దు, కానీ మనము దారిలో పెట్టేటువంటి తల్లులుగా మనము ఉండవలసిన వారంగా ఉంటున్నామండి. హల్లెలూయా. మన యొక్క జీవితాలు దేవునికి ఎలా ఉండాలంటే పరిమళ సువాసనగా ఉండాలి. మనం మాట్లాడే మాట ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. మనం చేసేటువంటి పని ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలండి. హల్లెలూయా. దేవుని యొక్క నామం అవమానపరిచే విధంగా మన పిల్లల్ని ఇప్పుడు కూడా పెంచొద్దండి. హల్లెలూయా. అందుకే నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా ఉంచుకోమని దేవుడు. చూద్దాం ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీ ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాగుందో దేవుని మందిరములో దేవుడు చూస్తున్నాడు. మనుషులు ఒకవేళ గమనించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము చూస్తున్నాడు. దేవుని దగ్గర ఏది కూడా ఎవరు దాచలేరు. దావీదు మహారాజు అనుకున్నాడు, నేను మేడ మీద ఎక్కాను, హాయిగా అటు ఇటు తిరుగుతుంటే ఆ స్త్రీ కనపడింది, మరి ఆమెతో ఆ భర్తను చంపించేసేసాడు. ఆ భార్యను ఆమెను తెచ్చుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడండి? అస్సలు ఊరుకోడు. వెంటనే ఏం చేశాడు? వాళ్ళకి పుట్టిన కుమారుడినే మొత్తాడు దేవుడు. మనం కలిగిన దాన్ని దేవుడు తీసివేస్తాడు. నీ మందిరము పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. హల్లెలూయా. కాబట్టి బత్షెబ రాజైన సొలొమోను యొక్క తల్లి పశ్చాత్తాపడిన తర్వాత దావీదు మహారాజు పశ్చాత్తాపడ్డాడు. కానీ గొప్ప దైవజనుడు, మరి గొప్ప రచయితని దేవుడు మనకిచ్చాడు. ఎవరైనా? సొలొమోను మహారాజు. ఆ యొక్క మందిరం కట్టడానికి దావీదును ఒప్పుకోలేదు, కానీ దేవుడు సొలొమోనుకే ఆ అవకాశం ఇచ్చాడు మందిరం కట్టడానికి. అలాగే ఇంకా ప్రసంగి, పరమగీతము, సామెతలు మనకు ప్రతిరోజు కూడా ఒకటి సామెత చదవాలండి. ఎన్ని సామెతలు ఉన్నాయి? మొత్తం ఎన్ని అధ్యాయాలు సామెతల్లో? 31 ఉన్నాయి కదా. సో ప్రతిరోజు అంటే నెలంతట్లో రోజుకు ఒక అధ్యాయం చదవాలి సామెతలు. మనం ఎలా జీవించారో దేవుడు మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా. అలాగే మరి
ఇదంతా కూడా మనం పాత నిబంధనలోనే ఉన్నాము. ఒక ఇద్దరి గురించి కొత్త నిబంధన చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే గొప్ప గొప్ప వారిని ఈ లోకానికి ఇచ్చినటువంటి తల్లులండి, వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. గొప్ప గొప్ప వారిని ఈ లోకానికి ఇచ్చినటువంటి తల్లులు. ఎందుకంటే మోషే గురించి మాట్లాడాము, సమూయేలు గురించి మాట్లాడాము, అలాగే మరి సొలొమోను గురించి మాట్లాడాము. ఇక్కడ ఎలిజబెత్ లూకాసు వార్త 41వ అధ్యాయం చూసినట్లే, 41వ వచనం చూసినట్లే, లూకాసు వార్త లూక్ 1:41. ఎలిజబెత్ బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్. ఆ యొక్క తల్లి మరి వారు కూడా వృద్ధాప్యం ముందు కూడా వారికి పిల్లలు కలగలేదు. తన యొక్క భర్త జకరియా మరి అతను కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి వారు దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమై చెప్పాడు, నేను మీకు ఒక కుమారుడిని ఇవ్వబోతున్నా అని చెప్పినప్పుడు అతనిలో అనుమానం కలుగుతుంది. ఎవరిలో? యాజకుడైనటువంటి జకర్యాలో అనుమానం కలుగుతుంది. వెంటనే దేవుడు అతని యొక్క నోరు మూసేస్తాడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పినప్పుడు దాన్ని మీరు నమ్మాలి అంతే. ఒక వాగ్దానం నేను చేసినప్పుడు ఆ వాగ్దానం మీరు నమ్మాలి అంతే. అయితే మరి తిరిగి బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టిన తర్వాత, యోహాను అని పేరు పెట్టిన తర్వాతనే అప్పుడు అతని యొక్క మాట వస్తుంది. కాబట్టి తల్లిలో ఎలిజబెత్లో ఎంతో విశ్వాసం ఉంది. ఎందుకంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే ఆమె ఎంత గొప్ప మనిషి అంటే, తల్లి మరియా, యేసు తల్లి అయినటువంటి మరియా ఆమె గర్భం దాల్చినప్పుడు మరి ఆమె ఈ ఎలిజబెత్ సందర్శించినప్పుడు, ఎలిజబెత్ మరి 6 నెలల గర్భవతి. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు అంట యేసును చూచి గంతులు వేశాడంట. హల్లెలూయా. ఆ గర్భం శిశువు ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు గర్భంలో. మరియను చూసి ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువుడు చక్కగా గంతులు వేశాడంట. ఆమె మరి దేవుని యొక్క వచనంలో పలుకుతుంది. చూసినప్పుడు 41వ వచనము, ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లా నేను. హల్లెలూయా. మనము మన గర్భంలో కానీ పిల్లలు ఉన్నప్పుడు వారి గురించి అనుదినం కూడా ప్రార్థన చేయాలి. నేను ఒక విషయం చెప్పాలి మీకు. నేను మరి గర్భంతో ఉన్నప్పుడు నేను ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ప్రతిరోజు మాకు ఆఫీస్లో డివోషన్ జరుగుతుంది అనమాట, ప్రేయర్స్ జరుగుతాయి ప్రతిరోజు కూడా. ఇట్లానే అందరు కూర్చొని నిలబడి అందరూ కూడా పాటలు పాడుతూ వర్షిప్ చేస్తూ ఉన్న సమయంలో గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎట్లా అంటే ఎంత ఫాస్ట్ మూమెంట్స్ అంటే కంప్లీట్గా అట్లా నేను నిలబడలేక కూర్చుండిపోయేదాన్ని అనమాట. నేను అట్లా అంత స్పీడ్గా తిరుగుతూ ఉండేదన్నమాట. ఎంతసేపు? ప్రార్థనలో ఉన్నంతసేపు, వాక్యం చెప్పేంతసేపు. ఒక్కొక్క రోజు వేరే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పకుండా వేరే మాటలు చెప్పినప్పుడు ఆ రోజు కదలేదే కాదు. హల్లెలూయా. నేను అనుకునేది ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి బిడ్డ, మరి దేవుడు ఒక ప్రణాళిక నిమిత్తమే బిడ్డని దేవుడు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకున్నాను అనమాట నేను. హల్లెలూయా. అందుకే మరి బిడ్డకి ఏం పేరు పెట్టాలి అని చెప్పేసి నేను పాస్టర్ గారు ఆలోచన చేసినప్పుడు క్యాథరిన్ కుల్మన్ అని ఆమె చాలా అభిషేకించబడిన దైవజనరాలు అనమాట. బెనిహిన్ అని విన్నారా ఎప్పుడైనా? బెనిహిన్ గారు అని విన్నారా? బెనిహిన్ గారికి ఆత్మీయ తల్లి అనమాట క్యాథరిన్ కుల్మన్ అని. ఆమె చాలా అభిషేకించబడిన దైవజనరాలు. ఆమె ప్రార్థన చేస్తే బెనిహిన్ గారు పరిశుద్ధాత్మ పొందుకున్నారన్నమాట. కాబట్టి ఆ క్యాథరిన్ యొక్క పేరు పెట్టాలి అని చెప్పేసి రేనా క్యాథరిన్ అని పెట్టడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి మన పిల్లలకి పేరు పెట్టేటప్పుడు కూడా ఆలోచించి పెట్టండి. ఎందుకంటే ఆత్మ సంచారం బిడ్డల్లో ఉండాలి, ఆత్మ నడిపిన బిడ్డల్లో ఉండాలండి. హల్లెలూయా. కాబట్టి ఇదేదో పెట్టామా, ఆ పేరు ఏదేదో పెడతా ఉంటారు, అట్లా కాదని మీనింగ్ఫుల్ నేమ్ అండి. ఎందుకంటే ఆ పేరుతోనే మనం పిలుస్తూ ఉంటాం రోజు. కాబట్టి ఆ పేరు మనం ఉచ్చరిస్తున్నామంటే వారిలో ఉన్నటువంటి ఆత్మ వారి మీదకి దిగి రావాలి. హల్లెలూయా. ఈ యోహాను తల్లి కూడా ఏం చేసిన, యోహాను అనేటువంటి పేరు, బాప్తిజం ఇచ్చి యోహాను గురించి మనకు తెలుసు. ఆయన ఎవరికి ఇచ్చారన్న బాప్తిజము? ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చినటువంటి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్. కాబట్టి మన కుమారులు లేదా మన కుమారులు కానీ మనం వారిని ఏ విధంగా ఒక మోషేలాగా పెంచుతున్నామా, ఒక సమూయేలాగా పెంచుతున్నామా, లేకపోతే ఒక బాప్తిజం ఇచ్చి యోహాను లాగా పెంచుతున్నామా? మరి చివరిగా చూస్తే యేసు యొక్క తల్లి అనేటువంటి మరియా, ఆమె అయితే అప్పుడు మరి పాత ఆదికాండం మరి సృష్టి ప్రారంభించినప్పుడు మరి అందరూ అంటారు కదా,
హవ్వ వల్లనే అంటున్నారు కదా. ఓకే, హవ్వ వల్లనే మరి ఆ సృష్టి అంతా కూడా నాశనమైందని అనుకోవాలి, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా పోయిందని అనుకున్నాం అనుకోండి. కానీ ఈ మరియ వల్ల, యేసు ప్రభు అంటే రెండవ ఆదాము మరియ యొక్క గర్భాన జన్మించడం వలన, మరి యేసు ప్రభు వల్ల మరలా తిరిగి సృష్టి అంతా కూడా మరి చక్కగా అమర్చబడి ఉన్నది. హల్లెలూయా. కారణము ఆయన మన జీవితాలు మార్చాడు, మన కోసం ఆయన మన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రణాళికలు మరలా మన జీవితాలను కానీ ఆయన తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఉదయ సమయంలో మరి ఇన్ని మాటల ద్వారా దేవుడు నీతో నాతో కూడా మాట్లాడాడండి. ముఖ్యంగా తల్లులతో మాట్లాడాడు. ముఖ్యంగా ఈ యొక్క ప్రణాళికటువంటి తల్లులు, లేకపోతే మిస్లీడ్ చేసేటువంటి తల్లులు, లేకపోతే జనములకు తల్లి అని, లేకపోతే మరి సమస్తమైన మరి జీవము గల సమస్తమానికి తల్లి అని చెప్పేసి చూస్తున్నాము. కానీ మనము మన జీవితంలో తల్లి పాత్ర ఎలా పోషిస్తున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. ఆ విధంగా మన పిల్లలను పెంచడానికి, క్రమంలో పెంచడానికి మనం సిద్ధపరచుకుందాము. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక, ఆశీర్వదించును.